కర్కాటక రాశి. ఈ రాశి వారికి రోజు ఆర్థిక ఇబ్బందులు తొలగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కాలం కొంత కలిసి వస్తుంది. ప్రయత్నాలు కొంతవరకు ఫలిస్తాయి. మిత్రులతోని సహాయాన్ని పొందుతారు. బంధువుల నుంచి మీకు కొంత ఇబ్బందికరమైన పరిస్థితి ఎదురు కావచ్చును. ఆరోగ్యం అనుకూలంగా ఉంటుంది. వ్యాపార రంగం లోపట మీకు కొంత అనుకూలత పెరుగుతూ ఉంటుంది. వృత్తి ఉద్యోగాల లోపట మధ్యమ స్థాయి ఫలితాలు పొందుతారు. కర్కాటక రాశివారు ఈరోజు శ్రీ మహాలక్ష్మీ నమః అని చెప్పి లక్ష్మీ అష్టకాన్ని చదువుకోండి. మీకు మరింత శుభయోగం కలుగుతూ ఉంటుంది. సింహరాశి. ఈ రాశి వారి రోజు కొంత జాగ్రత్తగా వ్యవహరించాలి. పాత విషయాలకు సంబంధించి కొన్ని సమస్యలు మీకు తలెత్తే అవకాశాలు ఉన్నాయి. బంధువుల నుంచి కొంత ఇబ్బందికరమైన మాటల్ని ఎదుర్కోవలసి వస్తుంది. వృత్తి వ్యాపార రంగం లోపల మధ్యమ స్థాయి ఫలితాలు పొందుతారు. ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించండి. కడుపు లేదా పంటికి చెవికి సంబంధించినటువంటి విషయాల లోపల కొంత శారీరపరంగా జాగ్రత్తలు తీసుకోండి. మీకు కలిసి వస్తుంది. సింహరాశి వారు ఈరోజు దుర్గాయై నమః అని చెప్పి 9 సార్లు చదువుకొని ఎర్రటి పుష్పాన్ని అమ్మవారికి సమర్పించండి. మీకు మరింత శుభయోగం కలుగుతూ ఉంటుంది. కన్యారాశి. ఈ రాశి వారికి రోజు రావలసినటువంటి ధనం కొంత మొత్తం చేతికి వస్తుంది. ప్రయత్నాలు మెల్లగా ముందుకు వెళ్తాయి. నూతన ఆభరణాలు వస్తువులకు సంబంధించినటువంటి కొనుగోళ్ళు కొంత ముందుకు వెళ్ళే అవకాశాలు ఉన్నాయి. ప్రయాణాల లోపల మీకు కొంత కలిసి వస్తుంది. దైవ కార్యక్రమాలకు సంబంధించిన కార్యక్రమాల పట్ల మీరు శ్రద్ధ వహిస్తారు, పాల్గొంటారు. కన్యారాశి వారు ఈరోజు దుర్గాయై నమః అని చెప్పి దుర్గా ద్వాదశ నామాలు చదువుకొని మీ పనులు ప్రారంభించండి. మీకు మరింత శుభయోగం కలుగుతూ ఉంటుంది.